ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మండలంలోని పెద్ద నాగులవరం, తొర్లుపాడు మండలాల్లో బుడ్డపల్లి, కొడకనమెట్ల మండలంలోని నెలిగండ్ల, వెలిగండ్ల, పొదిలి మండలంలోని మల్లవరం గ్రామాల్లో పాల్గొన్నారు. భూ కబ్జాదారుల పాపం పండే రోజు వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూరక్షణ చట్టమంటూ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి భూ వ్యవస్థను, రెవెన్యూ శాఖను కొత్త చట్టాలు తీసుకువస్తే అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. వాటిని చక్కదిద్దేందుకు, అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చేసేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను అన్ని చోట్ల 30 రోజుల పాటు నిర్వహించేందుకు ఆలోచన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ కందుల నారాయణ గారికి, అలాగనే గౌరవులు పెద్దలు సబ్ కలెక్టర్ మార్కాపురం గారు మా వెంకట సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మార్కాపురం మండల స్పెషల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగనే డిఏ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పోలీస్ అధికారులు, పత్రికా ప్రముఖులు, మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమం గతంలో ఎప్పుడో జరగాల్సింది. కొత్త ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో, ఏర్పడిన 20 రోజుల కల్లా రెవెన్యూ సంస్థలు పెట్టాలని చెప్పి ఈ రాష్ట్రంలో భూ కుంభకోణాలు లక్షలాదిగా జరిగాయి. వేలాది మంది